కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా ఉంటూ మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా సంక్షేమానికి నిఘా నేత్రంతో విధులు నిర్వర్తిస్తారు. శత్రు సైన్యం భారత భూభాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలను పణంగా పెడతారు. దేశం కోసం ఇంత చేసిన వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. 2 సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించుకుంటాం. దేశ రక్షణ కోసం సాయుధ దళాలు అహర్నిశలు చేస్తున్న కృషిని, శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉన్నామని తెలియజేయటమే ఈ రోజు ప్రత్యేకత. 1949లో రక్షణ మంత్రి కమిటీ ఫ్లాగ్ డే డిసెంబర్ 7న జరుపుకోవాలని నిర్ణయించింది. మాజీ సైనికులు, వారి పిల్లల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధికి విరాళాలు సేకరించే ఉద్దేశంతో సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారు. సైనిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం అనేది ఈ ఏడాది ఇతివృత్తం. దేశ రక్షణతో పాటు అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఆర్మీ, వైమానిక, నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించటంలో సాయుధ దళాలు ముందు వరుసలో ఉంటాయి. రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, భూకంపాల సమయంలో వేలాది మందిని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సురక్షిత ప్రాంతాలకు సైనికులు చేర్చుతుంటారు. పలుచోట్ల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టి ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందుతుంటారు. యుద్దంలో గాయపడిన వారికి పునరావాసం కల్పించటం, సర్వీసులో ఉన్న సిబ్బంది, వారి కుటుంబీకుల సంక్షేమం, మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం, పునరావాసం కల్పించడం కోసం ప్రత్యేకంగా సైనిక సంక్షేమ శాఖను స్థాపించారు. ఈ శాఖ రాష్ట్రంలో హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమంగా చేర్చడానికి ఈ శాఖ ప్రత్యేకంగా కృషి చేస్తుంది. భారత సైనిక భద్రతా దళాల్లో భారత సైనిక దళం, భారత నౌకాదళం, భారత వైమానిక దళం ఉన్నాయి. ప్రపంచంలోని 3వ అతిపెద్ద సైన్యం కలిగిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. భారత రక్షణ దళాలన్నింటికీ సర్వ సైన్యాధ్యక్షుడిగా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ప్రధానమైన ఈ 3 రక్షణ దళాలతో పాటు తీర రక్షక దళం, పారామిలిటరీ దళాలు కూడా వీటిలో అంతర్భాగాలే. భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో 1947, 1965, 1971 సంవత్సరాల్లో పాల్గొన్నాయి. అందులో 1962లో చైనా యుద్దం, పోర్చుగీస్ యుద్దం, 1987లో చైనా ఘర్షణ, కార్గిల్ యుద్దం, సియాచిన్ ఘర్షణలో పాల్గొన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.